నమస్కారం, మీరు చూస్తుంది వాజీ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జిల్లాలో ఉద్యాన సాగు విస్తరణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందింది. జిల్లా కలెక్టర్ రామచందర్ రెడ్డి వినూత్న ఆలోచనలతో త్వరలోనే అదనంగా జిల్లాలో సుమారు 10,000 ఎకరాలలో ఉద్యాన పంటల సాగు మొదలు కానుంది. దీనికోసం వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమిష్టిగా అమలుకు రంగం సిద్ధమైంది. డిఆర్డీఏ నోడల్ ఏజెన్సీగా వ్యవసాయ, ఉద్యాన, సూక్ష్మ, సేద్యం, విద్యుత్ తదితర శాఖలతో కన్జర్వెన్సీ సమావేశాన్ని కలెక్టర్ ఈరోజు నిర్వహించి ఈ కార్యక్రమం అమలుకు జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. వ్యవసాయాన్ని లాభసాటి చేయాలనే ఉద్దేశంతో సాంప్రదాయ పంటలకు బదులు ఉద్యాన పంటలను సాగు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. దీనిలో భాగంగా ప్రస్తుత రబీ సీజన్లో 4,000 ఎకరాలు, ఖరీఫ్లో 6,000 ఎకరాలు, మొత్తంగా 10,000 ఎకరాలలో అదనంగా వివిధ ఉద్యాన పంటల సాగు చేపడతారు. దీనిలో సేంద్రియ పంటల సాగుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కూరగాయలు, ఆకుకూరలతో పాటు ఆయిల్ ఫామ్ లాంటి పంటలతో పాటు మునగ పంట సాగును ప్రోత్సహించనున్నారు. సాంప్రదాయ పంటలు బదులుగా ఉద్యాన పంటల వైపు మళ్లేందుకు ఆసక్తి ఉన్న ఉత్సాహవంతులైన రైతులను ఎంపిక చేసి వారి పంట పొలాలలో ఐఎఫ్సిగా ఏర్పాటు చేస్తారు. వీరిలో ప్రతి గ్రామం నుంచి ఒక రైతును మార్గదర్శిగా ఎంపిక చేస్తారు. వీరి ద్వారా సాటి రైతులను ప్రేరేపిస్తారు. వీరిని ప్రోత్సహించే ఉద్దేశంతో మండలానికి ఉత్తమ మార్గదర్శి రైతును ఎంపిక చేసి సత్కరిస్తారు. మార్గదర్శులను ఎంపిక చేసే బాధ్యతను ఉద్యాన శాఖ అధికారుల సూచనల మేరకు ఆ గ్రామంలోని వ్యవసాయ, ఉద్యాన శాఖ సహాయకులు, డిఆర్డీఏ ఆర్పీలు, ఏపీఎంలు, సీసీలతో కూడిన బృందాలు చేపడతాయని అన్నారు. మీటర్స్ నెక్స్ట్ రోడ్ ఐడెంటిఫై చేసుకుంటారు సార్. సో అలా ఎంత పాసిబిలిటీ ఉందో అంతవరకు అంతే కదా. అంతే సార్, సార్ చెప్పింది కరెక్టే సార్. అంటే ఇది ఉంది కాబట్టి ఒక లెటర్ నాకు అడ్రస్ చేయండి. మీ దగ్గర నుంచి ఏం అడ్రస్ చేస్తారంటే, మనం ఈ ట్రాన్స్ఫర్మేషన్ హార్టికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ వెళ్తున్నాము. యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ వన్ రూల్స్. ఓకే, యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ హార్టికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాము. స్పాక్స్ కూడా పెట్టేయండి. రబీలో మనకి ఇంత కాలం ఉంటుంది అంతా చూస్తారని అగ్రికల్చర్ చేస్తారు. సో ఇచ్చేస్తే ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసే ఫ్యాక్ట్స్ అని వైజాగ్ దగ్గర ఉంది, మనకు చాలా పొటెన్షియాలిటీ ఉంది, అండ్ మన అప్పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉంది, ఇవన్నీ పైన రాస్తూ. సో ఇప్పుడు మనకి దీనికి వెళ్ళాలి అంటే మాకు వాటర్ లెవెల్ 2.6 మీటర్స్లోనే ఉంది మనకి. బట్ దాన్ని ట్యాప్ చేసుకోవడం కోసం ఈ ప్రాబ్లం ఉంది. బేరింగ్ ట్రాన్స్మిషన్ లైన్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో మాకు ఆల్రెడీ 800 ఎంతండి 800 మీటర్స్ 180 మీటర్స్ 180 మీటర్స్ వాళ్ళు ఫ్రీ ఇస్తున్నారు. ఇఫ్ దట్ కెన్ బి ఇంక్రీజ్ టు 1 కిలోమీటర్. ఎస్ సార్, అలాగే సార్. మంత్రి సంధ్యారాణి విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు పిఏపై వచ్చిన ఆరోపణలు మార్ఫింగ్ ద్వారా తప్పుడు విధంగా తయారు చేయబడినవని జిల్లా ఎస్పీ కూడా నిజం కాదని నిర్ధారించారు. మంత్రిని అత్యంత ఆగ్రహానికి గురి చేసింది. కొన్ని మీడియా సంస్థలు నిజానిజాలు పరిశీలించక కథనాలు ప్రచురించడం, రాజకీయంగా నన్ను ఎదుర్కోండి కానీ కుటుంబంపై పడకండి అని ఆమె హెచ్చరించారు. ముఖ్యంగా గత నెలలుగా తాను మరియు కుమారుడు మానసిక వేదనను అనుభవిస్తున్నారని, తప్పుడు ఆరోపణలపై ఎవరు సమాధానం చెప్పనున్నారని ఆమె ప్రశ్నించారు. సాలూరు నుంచి కొంతమంది ఏమో అక్కడ అసలు ఆవిడకి ఏం తెలుసో నాకు తెలియదు. కొరపానంలో ఉన్న ఆవిడకి, ఆ పుష్పశ్రీవానికి నీ ఇంట్లో జరిగితే నీకు ఆ బాధ ఏంటో తెలుస్తుంది. రేపు నీ ఇంట్లో వాళ్ళని ఎవరైనా ముసుగేసుకుని వచ్చి ఒక మహిళ అంటే తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి దోలే అమ్మ. మంచి లేకుండా చెడ్డ లేకుండా అరెస్ట్ చేసిమని చెప్తుంది ఆవిడ. ఒక లీడర్ ఆవిడ. ఇక్కడ ఎవరెవరెవరు ఏవేవో మాట్లాడతారు. కొంతమంది వాట్సాప్లు పెడతారు. రేపు చూడండి భూగోళం బద్దలైపోద్దు ఒకడు వాట్సాప్ పెడతాడు. ఒకడేమో రేపు చూడండి తమాషా అంటాడు. అంటే వీళ్ళందరికీ ముందే తెలుసు. అరెస్ట్ చేసిరా ఈ నెల రోజులు నా బిడ్డ పడినటువంటి మనోవేదనకి ఏమో సమాధానం చెప్తారు. నేను రాజకీయం చేస్తున్నాను, నా బిడ్డ రాజకీయం చేస్తున్నాడా? మీకు సత్తా ఉంటే, మీకు ధైర్యం ఉంటే
నిజంగా మీ ఒంట్లో ప్రవహించింది నెత్తురే అయితే మీకు ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కోండి. దీనికి ప్రేమ సమాధానం చెప్తారు. ఆ రోజు నా బిడ్డ ఏ తప్పు చేయకుండా దోషం చేశారే, ముద్దాయం చేశారే, చదువుకుంటున్న కుర్రాడిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడారే, ఇష్టానుసారంగా చూపించారే, దీనికి ఎవరు సమాధానం చెప్తారు? మీరందరూ కూడా చూశారు, ఎస్పీ గారు మార్ఫింగ్ చేశారు వీళ్ళు అని. మీకు ఎవరికైనా తెలుసా అసలు మార్ఫింగ్ అంటే ఏంటో? అంటే ఎంత పరిజ్ఞానం ఉందో చూడండి. అంటే ముసుగేసుకొని తిరిగినంత మాత్రాన అమాయకురాలు కాదు అని అర్థం. ఓట్లు రాలేదని లేదా మీకు సిగ్గు లేక నా కుటుంబం మీదకి వెళ్తారా? మీకు నిజంగా పరువు మర్యాద అనేది ఉంటే రాజకీయంగా నన్ను ఎదుర్కోవాలి. కొన్ని చూపిస్తే ఎంత విఘ్నులైనటువంటి మీ విలేకరులు కూడా ఒక మెసేజ్ చూపించగానే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు, అసలు కరెక్టా కాదా అని చూడకుండా మీ ఛానళ్ళ కోసం, మీ పత్రికల కోసం మీరు ఇష్టానుసారంగా బుల్లెట్లని, స్క్రోలింగ్లని అవి ఎంతో సంశేషాలు వేసుకున్నారు కదా మీరు. ఈరోజు పరిస్థితి ఏంటి మరి? నేను ఇన్ని రోజులు రాజకీయం చేసినప్పుడు ఎవరి పిల్లల మీద మాట్లాడానా? ఆ సంస్కారం నాకుంది, నా తల్లిదండ్రులు నేర్పారు. మీకు ఆ సంస్కారం లేదు. మీరు అన్నం తినడం లేదు. అన్నం తిన్నవాడు ఎవడు కూడా ఇలాంటి పనులు చేయరు. మీరు గడ్డి అశుద్ధం తిన్న మనుషులు కాబట్టి ఇష్టానుసారంగా చేశారు. నిన్న కూడా ఎస్పీ గారు అన్నారు ఇంకా పూర్తిగా విచారణ జరగలేదని. ఇది ఎవరు చేయించారు? ఎవరు మెసేజ్లు పెట్టించారు? ఎవరు పురుగొల్పారు? ఎవరు పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లారు? ఎవరు పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్లు ఇప్పించారు? ఎవరు ఇవన్నీ కూడా వాళ్ళని ప్రోవోక్ చేశారో, వాళ్ళని ప్రోత్సహించారో అన్నీ బయట తీయమని చెప్తున్నాను. నన్ను సపోర్ట్ చేసినటువంటి నా నియోజకవర్గ ప్రజలు, నా సోదరులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముస్తాబ్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని ఐసిడిఎస్ పీడీ విమలారాణి అన్నారు. ఈరోజు ఆమె కార్యాలయంలో వాజీవన్ న్యూస్తో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలలో ముస్తాబు కార్యక్రమంలో భాగంగా అద్దం, దువ్వెన, పిల్లల చేతులు పరిశుభ్రం చేసుకునేందుకు సబ్బులు, చేతివేలులో మట్టి లేకుండా ఉండేందుకు నెయిల్ కట్టర్లు పెట్టి పిల్లలను పరిశుభ్రంగా ఉండేలా వారిలో పరిశుభ్రతపై అవగాహన కల్పించడం జరుగుతుందని ఆమె అన్నారు. పిల్లలు పరిశుభ్రత పాటించకపోవడంతో చాలామంది అనారోగ్యానికి గురి కావడంతో వారిని ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా ఉండేలా లక్ష్యంతో ఈ ముస్తాబు కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. రాష్ట్రం మొత్తం మీద అన్ని స్కూల్స్లో కూడా ముస్తాబ్ అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఆ ప్రాప్తికి మా డైరెక్టర్ గారు ఆదేశాల మేరకు, అలాగే మన లోకల్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఒక పరిశుభ్రత అనేది అలవాటు పరచడం కోసం, ఒక క్రమశిక్షణ అలవాటు పరచడం కోసం ఇది వాళ్ళకి పరిచయం చేయడం జరుగుతుంది. అంగన్వాడీ కేంద్రంలో చిన్న అద్దం పెట్టి, అలాగే దువ్వెన, నెయిల్ కట్టరు, కొంచెం పౌడరు, కొంచెం ఆడపిల్లలకి బొట్టు బిళ్ళలు ఇలాంటివి పెట్టి, హ్యాండ్ వాష్ ఏరియాలో సోపు ఇవి పెట్టి వాళ్ళకి చేతులు పరిశుభ్రంగా కడిగించడం ఒకటి. అలాగే తల ఏమైనా చెదిరిపోయినట్టుంటే వాళ్ళ అద్దంలో చూసుకుంటే మురిసిపోతూ తలదూకోవడం. అలాగే అంటే కొన్ని ఆడపిల్లల విషయాలకు ఆయాలు సహాయం చేస్తారు. అదేవిధంగా నెయిల్ కట్టర్స్ అంటే గోళ్ళలో మట్టి ఉండిపోయి దానివల్ల ఎంత ప్రమాదమని మన అందరికీ తెలుసు. ఆ క్రిములు అనేవి ఆహారంతో పాటు పిల్లవాడి పొట్టలోకి వెళ్ళేటప్పుడు రకరకాలైనటువంటి బ్యాక్టీరియాలు ఇవన్నీ కూడా ప్రవేశించే ప్రమాదం ఉండి వాళ్ళ ఎదుగుదలకి నిరోధకంగా ఉంటాయి. కాబట్టి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది, పిల్లలకి ఇంట్రెస్టింగ్గాను ఉంటుందని మేము భావిస్తున్నాము. భారత్ అనేది ఒక 100 days క్యాంపెయిన్ అనేది November 27th నుండి ప్రారంభమైంది. దీని ప్రాప్తికి ఫస్ట్ 1 month అంటే దాదాపు 34-35 days అన్ని స్కూల్స్లోనూ, అన్ని కాలేజెస్లోనూ, హై స్కూల్స్లోనూ అన్నింటిలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ పోర్టల్లో ఆ కార్యక్రమాలు అనేవి అప్లోడ్ చేయడం అనేది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి, అదే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు. అలాగే మా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ని కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వాటిని పోర్టల్లో అప్లోడ్ చేయాలి.
దాని తర్వాత సెకండ్ ఫేజ్లో ఏంటంటే పురోహితులు, చర్చిలు ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఈ బాల్య వివాహాలు చేయకూడదనే విషయం తెలిసిన విషయమే, దాన్ని మళ్ళీ తెలియజేస్తూ వాటిని ప్రోత్సహించకూడదనే ఉద్దేశం తెలియజేస్తూ బాల్య వివాహ నిరోధక చట్టం ఉంది కాబట్టి చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్, దీనివల్ల జరిగే అంటే శిక్షలు ఏం పడతాయో అతిక్రమించిన వారికి అని కూడా అంతంతా తెలియజేయడం జరుగుతుంది. అర్హత కలిగిన వారికి ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని విజయనగరం నియోజకవర్గ హౌసింగ్ డిఈ జీవి రంగారావు తెలిపారు. విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలో సచివాలయ కార్యదర్శితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హౌసింగ్ సంబంధించిన వివరాలు సకాలంలో మ్యాపింగ్ చేయాలని కార్యదర్శులకు ఆదేశించారు. ఎలాంటి అలసత్వం వహించకూడదని అన్నారు. లబ్ధిదారుల వివరాలు సేకరించాలని సూచించారు. హౌసింగ్ బిల్లులు లబ్ధిదారులకు ఏ దశలలో ఉన్నాయో తెలుసుకోవాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 2,50,000 హౌసింగ్ పథకం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. 29 నాటికి అందరికీ ఇల్లు, అర్హులైన పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్ళిపోవాలని దీంతో అందరికీ ఇన్స్ట్రక్షన్స్ సూచన చేశారు. దానికి అనుగుణంగా మనకు విజయనగరం మున్సిపాలిటీలో ఇంతకుముందు 2019-24 మధ్యలో పూర్తి అసంపూర్తి శాంక్షన్ మంజూరయ్యి అసంపూర్తిగా ఉన్న ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని వాళ్ళందరికీ ప్రభుత్వం ఆదేశించారని ఉన్నారు. సుమారుగా 2,300 ఇళ్ళు పునాదులు గుంకలాము కొండకరకం లేఅవుట్లో పునాదుల స్థాయిలోనే అవి ఉండిపోయినాయి. వాళ్ళందరికీ అదనంగా 50,000, బీసీఎస్సీలకి అయితే 50,000, ఎస్సీ ఎస్టీలకి అయితే 75,000 చొప్పున ఇవ్వడానికి కూడా ప్రభుత్వం దానికి ఫైనాన్షియల్ ఇది కూడా ఇచ్చున్నారు, అదనపు ఆర్థిక సాయం కల్పిస్తున్నారు. కాబట్టి ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఇవన్నీ కూడా మార్చిలోగా ఇల్లు పూర్తి చేసుకొని వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ళలో ఉండాలని చెప్పేసి ఇల్లు ఆక్యుపై చేసుకోవాలని ఒక అంశం అండి. రెండో అంశం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతను 2,50,000 యూనిట్ కాస్ట్తో 2,50,000 యూనిట్ కాస్ట్, అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా ₹1,00,000, కేంద్ర ప్రభుత్వం వాటా ₹150,000తో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో 711 ఇళ్ళు మంజూరైనాయి. అవి నేను కూడా ఈ మధ్యన 2 నెలల మంది కలెక్టర్ గారు పరిపాలన ఉత్తర్వులు ఇచ్చారు. వారికి ఆర్థికపరమైన ఆమోదం కూడా లభించింది. సో కాబట్టి వాళ్ళందరికీ కూడా కొంతమంది 34 మంది నిర్మాణాలు ప్రారంభించారు. మిగతా వాళ్ళ చేత కూడా నిర్మాణాలు ప్రారంభించి వాటిని కూడా ప్రగతిలోకి తీసుకురావాలని దానికి సంబంధించిన సూచనలు కమిషనర్ గారు మేము కలిపి వార్డు ఎంపీ సెక్రటరీకి వార్డు వైజ్గా వాళ్ళకి టార్గెట్స్ నిర్దేశించడం జరిగింది. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోయినా ఈనాటికి కూడా పట్టా ఇచ్చి మాకు ఇల్లు రాలేదని అనుకుంటే ఈ రోజు కూడా వచ్చి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. కాకపోతే గత ప్రభుత్వం పెట్టినట్టుగా ఇల్లు కట్టించిస్తారు ఆప్షన్ 3 అనే సౌకర్యం ఇప్పుడు లేదు. ప్రభుత్వం కట్టించే సౌకర్యం ఇప్పుడు లేదు. లబ్ధిదారులు సొంతంగా కట్టుకోవాలి. లబ్ధిదారు డబ్బులతోనే ప్రభుత్వం ఇచ్చిన డబ్బులకు అదనంగా కొంత డబ్బులు వేసుకొని లబ్ధిదారుడు ఇల్లు నిర్మించుకోవాలి. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయాలని వార్డు ఎంపీ సెక్రటరీల ద్వారా వీళ్ళందరికీ తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో 100% ఉత్తీర్ణత సాధించడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్య నాయుడు తెలిపారు. కలెక్టరేట్లో ఈరోజు ఆయన కార్యాలయంలో వాజీవన్ న్యూస్తో మాట్లాడారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగిందన్నారు. డిసెంబర్ 6వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి పాఠశాలలలో ప్రత్యేక తరగతులతో పాటు పరీక్షలు ఉంటాయని అన్నారు. పరీక్షలలో వచ్చిన మార్కుల ఆధారంగా షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ అని 2 విభాగాలుగా విభజించడం జరుగుతుందన్నారు. ఉత్తీర్ణత శాతం పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. సెకండరీ స్థాయిలో ఉన్న విద్యార్థుల యొక్క అచీవ్మెంట్ లెవెల్స్ పెరగడానికి 2 ముఖ్యమైన కార్యక్రమాలని ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో ప్రాథమిక తరగతులకు సంబంధించి గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ అనే కార్యక్రమం, అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులకు 100 days యాక్షన్ ప్లాన్ అని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ప్రాథమిక స్థాయిలో 1 to 5 క్లాసెస్కి గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ అనే కార్యక్రమంలో భాగంగా 75 రోజుల కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం డిసెంబర్ 8వ తేదీన స్టార్ట్ అయింది. అలాగే మార్చి ఎండింగ్ నాటికి పూర్తవుతుంది. ఇది అదేవిధంగా 100 days యాక్షన్ ప్లాన్ అనేది డిసెంబర్ 6th స్టార్ట్ అయింది. ఇది మార్చి 15th పూర్తవుతుంది. ఈ కార్యక్రమాన్ని 75 జిఎఫ్ఎల్లో నిర్వహించడానికి 75 days యాక్షన్ ప్లాన్ కోసం ప్రత్యేకంగా ఒక మాడ్యూల్ తయారు చేసి ఉపాధ్యాయులందరికీ ఇవ్వడం జరిగింది. ఈ జిఎఫ్ఎల్లో ఉదయం మార్నింగ్ సెషన్లో అంతా కూడా రెగ్యులర్గా బోధించే క్లాసులు టీచ్ చేయడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం
ఈ జిఎఫ్ఎల్కు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అలాగే 100 డేస్ యాక్షన్ ప్లాన్లో మామూలుగా అయితే 9 to 4 o'clock వరకు తరగతి నిర్వహిస్తారు. ఇప్పుడు ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఏంటంటే 8 to 9 ఒక క్లాస్ ఎక్స్ట్రా పెట్టడం జరుగుతుంది. అలాగే ఈవినింగ్ 4 to 5 అది ఒక ఎక్స్ట్రా క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్లో 8 to 9 అనేది రెమెడియల్ క్లాసెస్కు, అలాగే 9 to 4 ఆ కాలంలో 4 సెషన్స్ జరుగుతాయి. ఈ 4th సెషన్లో ఏ సబ్జెక్ట్ అయితే టీచ్ చేయడం జరుగుతుందో దాని మీద 40 minutes ఒక టెస్ట్ జరుగుతుంది. 20 మార్కుల టెస్ట్ జరుగుతుంది. ఆ 20 మార్కుల టెస్ట్ జరిపిన తర్వాత సంబంధిత ఉపాధ్యాయుడు ఆ టెస్ట్ని మూల్యాంకనం చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దీని మార్కులు మరునాడు విద్యార్థులందరూ కూడా తెలియజేయవలసి ఉంటుందన్నమాట. పారా క్రీడల ద్వారా దివ్యాంగులు అంతర్జాతీయ స్థాయిలో రాణించి స్ఫూర్తిదాయకమైన విజయాలు అందిస్తున్నారని విజయనగరం జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు అన్నారు. దుబాయ్ వేదికగా ఇటీవల జరిగిన యూత్ ఏషియన్ పారా గేమ్స్ 2025 పోటీలలో బ్యాడ్మింటన్లో గోల్డ్ మెడల్ సాధించిన జిల్లాకు చెందిన పారా మెడికల్ క్రీడాకారులు పొట్నూరు ప్రేమ్ చంద్ను జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ అభినందించారు. ఈ మేరకు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామస్వామి, జిల్లా గౌరవ అధ్యక్షులు దయానందులతో ఈరోజు జాయింట్ కలెక్టర్ సేతుమాధవ్ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రేమ్ చంద్ను జాయింట్ కలెక్టర్ సాల్వతో సత్కరించారు. అనంతరం డిఎస్డీఓ వెంకటేశ్వర మాట్లాడుతూ సంకల్పం, కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని పారా క్రీడాకారులు నిరూపిస్తున్నారని అన్నారు. పారా క్రీడల ద్వారా దివ్యాంగులను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని అవకాశాలను కల్పిస్తుందని, దివ్యాంగులంతా దీనిని అందిపుచ్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామస్వామి, గౌరవ అధ్యక్షులు దయానంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రేమ్చంద్, నేను విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి రామస్వామిపేట నా విలేజ్. సో నేను లాస్ట్ 3 months బ్యాక్ ఇక్కడ లక్నోలో నేషనల్ ఛాంపియన్షిప్ అయ్యింది, జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్. అక్కడ నా కేటగిరీలో నేను గోల్డ్ మెడల్ కొట్టాను. సో దానికి తర్వాత నేను ఇంటర్నేషనల్ సెలెక్షన్ వచ్చింది. నేను నైజీరియా టోర్నమెంట్కి వెళ్ళాను. సో అక్కడ సింగిల్స్లో గోల్డ్, డబుల్స్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. సో ఆ సెలెక్షన్తో నేను ఏషియన్ యూత్ డిసెంబర్లో జరిగిన ఏషియన్ యూత్కి పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాను. అందులో నా కేటగిరీలో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. సో ఈ టోర్నమెంట్ బిఫోర్ నేను టోర్నమెంట్స్కి హెల్ప్ చేసిన నా కోచ్ అండ్ నా స్పాన్సర్షిప్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మెయిన్లీ నా సెక్రటరీ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను, ఎందుకంటే అతను నాకు గైడ్ చేసి సపోర్ట్ చేసినందుకు. ఈరోజు మన ముందున్న ఒక మట్టిలో మాణిక్యం పారా బ్యాడ్మింటన్లో జూనియర్ ఏషియన్ ఛాంపియన్షిప్ లాస్ట్ వీక్ దుబాయ్లో జరగడం జరిగింది. మన జిల్లా వాసి మన ఇండియా తరఫున పార్టిసిపేట్ చేసి ఆ టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ సాధించినందుకు మన జిల్లా వాసిగా మన క్రీడా ప్రాధికార సంస్థ తరఫున, అడ్మినిస్ట్రేషన్ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మున్ముందు ఎన్నో విజయాలు సాధించాలని, వారికి ఏమన్నా తోడ్పాటు కావాల్స్తే అడ్మినిస్ట్రేషన్, గౌరవ కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడి తప్పకుండా మన జిల్లాకి ఈ అబ్బాయి వాస్తవం అయితే ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళే వరకు కూడా ఈ జిల్లా వాసి అని మనం ఐడెంటిఫై చేయలేదు. ఈ మధ్యకాలంలో పారా స్పోర్ట్స్ వెలుగులోకి వస్తున్నారు ఒక్కొక్కళ్ళు. వారిని ప్రమోట్ చేస్తున్న స్టేట్ అసోసియేషన్ మరియు జిల్లా ప్రెసిడెంట్ గారైన దయానంద్ గారు, రామస్వామి గారికి మన తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే వీరు విభిన్న క్రీడావంతులు కాబట్టి కొంతకాలం వరకు మరుగునబడి ఉన్నారు. గవర్నమెంట్ కూడా వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు చాలా కృషి చేసి వీరందరినీ కూడా వెలుగులోకి తీసుకొస్తున్నందుకు క్రీడాకారుల తరపున, క్రీడా ప్రాధికార సంస్థ ప్రత్యేక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈ అబ్బాయి గురించి చెప్పాలంటే, ఇప్పుడు ఒక ఫంక్షన్లో చూసాము, ఆ అబ్బాయి బయోగ్రఫీ చెప్పారు. ఈ అబ్బాయి టాలెంట్ని ఐడెంటిఫై చేసిన యజ్ఞ కుమార్ అనే అబ్బాయి ఐడెంటిఫై చేసి తర్వాత తన కొంతవరకు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత రైల్వే కోచ్ గారైన వారికి అప్పచెప్పడం జరిగింది. వారు కూడా ఈ అబ్బాయితో పాటు వచ్చేశారు. మరి ముఖ్యంగా వ్యయ ప్రయాసంతో కూడుకున్నది బ్యాడ్మింటన్ అనేది. ఒక షటిల్ కాక్, ఫెదర్ కాక్ కొనాలన్నా, రాకెట్ కొనాలన్నా వేలల్లో అవుతుంది. ఒక ఇంటర్నేషనల్ టోర్నమెంట్, నేషనల్కి వెళ్ళాలన్నా ఖర్చులతో కూడుకున్నది. అంతా కూడా స్పాన్సర్ కూడా ఆయన గిరీష్ గారైనా ఆయన సపోర్ట్ చేస్తున్నానని చెప్పారు. అది చాలా సంతోషకరం. ఫ్యూచర్లో మన జిల్లా క్రీడాధికారి తరఫున, అడ్మినిస్ట్రేషన్ తరఫున డెఫినెట్లీ ఆ అబ్బాయికి ప్రోత్సహిస్తూ, ఆ అబ్బాయి కాదు మా పక్కన ఉన్నారు 2-3 క్రీడాకారులు మొన్న స్పోర్ట్స్లో కూడా చాలా మెడల్స్ కొట్టుకొచ్చారు రాష్ట్ర స్థాయి పోటీల్లో.
సత్యబాబు అని, ఆ అబ్బాయి కూడా రైల్వేస్లో వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరికీ డెఫినెట్లీగా మేము ప్రోత్సహిస్తామని మీ సపరేతంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, మినిస్టర్ గారు కానీ ముందుంటున్నారు. ఈ క్రీడా పాలసీలో ఏవైతే ఫలాలు ఉన్నాయో డెఫినెట్లీగా వాళ్ళు అందిపుచ్చుకోవాల్సింది కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఈ పిల్లలకి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రజలు ఆస్తి పన్ను, కుళాయి పన్ను, ఖాళీ ప్రదేశాల పన్నులు సకాలంలో చెల్లించాలని అసిస్టెంట్ కమిషనర్ కిలాని అప్పలరాజు తెలిపారు. బీఎంసీ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. అర్ధ సంవత్సరం బకాయిలు ఈ నెల 31వ తేదీలోపుగా చెల్లించాలని అన్నారు. ఒకవేళ జనవరి తర్వాత కడితే అపరాధ రుసుము విధించే అవకాశం ఉందని అన్నారు. చెల్లించాల్సిన బకాయిలు త్వరితగతిన చెల్లించాలని కోరారు. నగరాభివృద్ధికి సహకరించాలని అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని ఎండ్ల యజమానులందరూ కూడా ఈ 25-26 ఆర్థిక సంవత్సరం రెండో విడతకు సంబంధించి ఈ నెలాఖరు వరకు అనగా డిసెంబర్ 31 వరకు రెండో అర్ధ సంవత్సరం పన్ను చెల్లించుటకు వడ్డీ లేదు. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎవరైతే ఈ అర్ధ సంవత్సరం బకాయి ఉంటారో వారు వెంటనే ఈ నెలాఖరులోపు చెల్లించినట్లయితే వారికి వడ్డీ పడదు. మళ్ళీ జనవరి 1 నుంచి మళ్ళీ వడ్డీ వర్తిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ నెలాఖరులోపు సెకండ్ హాఫ్ ఇయర్ పేమెంట్స్ అన్నీ కూడా చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా 2025-26 ఆర్థిక సంవత్సరం సంబంధించి మీరు చెల్లించవలసిన ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, అదేవిధంగా మన మున్సిపల్ కాంప్లెక్స్లో ఉన్న లీజుదారు అందరూ కూడా షాప్ రూమ్ రెంట్స్ కూడా బకాయిలు ప్రతి నెల చెల్లించవలసినవి కూడా చెల్లించి మరి నగరపాలక సంస్థలో మన అభివృద్ధి పనులు చేసుకోవడానికి రోడ్లు, కాలువలు, అదేవిధంగా వాటర్ సప్లై, స్ట్రీట్ లైటింగు, బిల్డింగ్స్ వీటన్నింటి కూడా అనేక అభివృద్ధి పనులను మనం చేసుకొని నగరపాలక సంస్థ మంచి అభివృద్ధి పదంలో పట్టణవాసులు అందరూ కూడా మంచి సౌకర్యాలు కలిగించాలంటే మరి ఈ సోర్సెస్ అన్నీ కూడా మీరు చెల్లించినట్లయితే వీటిని మళ్ళీ మీకే వెచ్చించి వీటి అభివృద్ధి సౌకర్యాలన్నీ కూడా మీకు కల్పించడానికి అవకాశం ఉంటుంది. విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోవడంతో పార్టీ క్యాడర్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. విజయనగరం పార్లమెంటు పార్టీ అధ్యక్షుడిగా రెండవసారి కిమిడి నాగార్జునను, ప్రధాన కార్యదర్శిగా ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్ను నియమిస్తూ పార్టీ అధిష్టానం ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడి విషయంలో అందరూ ఊహించినట్లుగానే జరిగిన పార్టీ ప్రధాన కార్యదర్శి నియామకంలో మాత్రం పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని క్యాడర్ అవాక్కయ్యారు. ఐవీపీ రాజు అంటే ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల నుంచి కార్యకర్తలకు సుపరిచితులు. ఐవీపీ రాజు స్వర్గీయ నందమూరి తారక రామారావు, నందమూరి బాలకృష్ణ, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు అంటే అమితమైన అభిమానం. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం, నమ్ముకున్న నాయకుడి కోసం ఏనాడు పార్టీ లైన్ దాటలేదు. పార్టీ పదవులు ఆశించలేదు. ఇన్నేళ్ళు పార్టీలో ఉన్న రాజకీయంగా ఎదుగుదల లేకపోయినా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు తప్ప ప్రత్యర్థి పార్టీ పదవులు ఇస్తామని పార్టీలోకి రమ్మని ఆహ్వానం పలికినా కూడా ఐవీపీ పదవులు వద్దనుకొని పార్టీ కోసమే పనిచేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎంతోమంది బాధ్యతలు స్వీకరించిన ప్రధాన కార్యదర్శిగా ఐవీపీ రాజునే పార్టీ అధిష్టానం కొనసాగించింది. ఎప్పుడు జిల్లా పర్యటనకు చంద్రబాబు నాయుడు వచ్చిన ఐవీపీని ఆప్యాయంగా పేరు పెట్టి పిలిచి యోగక్షేమాలు అడిగేవారు. పార్టీ అధినేత చంద్రబాబు వద్ద అంత గుర్తింపు ఉన్న అశోక్ గజపతిరాజు మాట కాదని, నాకు పదవి కావాలని పార్టీ అధినేత చంద్రబాబుని అడిగిన సందర్భం లేదు. అటువంటి ఒక సీనియర్ నాయకుడికి తగిన గుర్తింపు ఇవ్వకుండా ఉన్న పదవి నుంచి తొలగించడంతో టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. క్రమశిక్షణతో పార్టీ కోసం పనిచేసిన వ్యక్తినే అవమానిస్తే మనమెంతని చర్చ జరుగుతుంది. నాడు అశోక్ యువసేన పెట్టి టీనేజీలో ఉన్న యువతను పార్టీలోనికి తీసుకొచ్చిన వారే ఈరోజు విజయనగరం పట్టణంలో తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలు బలోపేతం కోసం పనిచేస్తున్నారు. అసలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎంపిక పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయమా, లేక స్థానిక ఎమ్మెల్యే పూసుపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు తీసుకున్న నిర్ణయమా అనేది ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ కోసం పనిచేసే వ్యక్తిని కాదని, ఎన్నికలలో తగుదనమ్మని వచ్చిన వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చి ఐవీపీ రాజుని పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. 2024 ఎన్నికల తర్వాత పలుమార్లు ఐవీపీకి అవమానాలు జరిగిన పట్టించుకోనట్లుగా పార్టీలో ఉంటున్న ఐవీపీ రాజుకి
పొమ్మనలేక పొగ పెడుతున్నారని బలంగా చర్చ జరుగుతుంది. అయితే ఐవీపీ రాజు విషయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునను వివరణ కోరగా ఐవీపీ సీనియర్ నాయకులు ఆయన సలహాలు సూచనలు పార్టీకి అవసరం, ఆయనకు పార్టీ అధిష్టానం తగిన గుర్తింపు ఇస్తుందని చెప్పకనే చెబుతున్నారు కిమిడి నాగార్జున. నేను ఆల్రెడీ ఇప్పటి వరకు కూడా చెప్పాను, సీనియర్లు అనేవారు లేకుండా ముందుకెళ్ళే పరిస్థితి అనేది ఉండదు. నేను ఆల్రెడీ కూడా అంటే మిత్రుడు అనేవాళ్ళు ఇక్కడ ఉన్నా కానివ్వండి, నేను ఐవీపీ గారి కోసం ఎప్పుడు అయితే పోరాటం చేసిన మాట వాస్తవం, ఆ పోరాటం చేశానన్న సంగతి అతనికి కూడా తెలుసు. ఇవన్నీ కూడా పార్టీ అంతర్గత విషయాలు కాబట్టి బయట చెప్పే పరిస్థితి కాదు. అయితే నా తరపు నుంచి హామీ ఏంటంటే ఖచ్చితంగా జిల్లా సైడ్ నుంచి జిల్లా కార్యవర్గం నుంచి కానీ జిల్లా నాయకులు కార్యకర్తలు అట్లాగే విజయనగరం నియోజకవర్గం నాయకుల నుంచి కూడా మేము చేయాల్సిన పని మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీలో అందరికీ కూడా రకరకాల ఈక్వేషన్స్ అనేవి ఉంటాయండి. ఆ ఈక్వేషన్స్ ఏవైతే ఉంటాయో పార్టీ చూసుకుని ఖచ్చితంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రోజున మీరు ఇప్పటి వరకు కొన్ని ఏమంటాం కార్పొరేషన్స్ కనుక తీసుకున్నారు అంటే ఆ కార్పొరేషన్స్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది పెట్టారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 70 మంది నుంచి 100 మంది ఎవరెవరైతే కష్టపడ్డారో ఎమ్మెల్యేకి కానీ జిల్లా పార్టీ అధ్యక్షులకు కానీ ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్పడం అనేది జరిగింది. వాటికి అనుగుణంగా చాలా వరకు కూడా ఈ రోజున కార్పొరేషన్లో డైరెక్టర్లుగా కానీ చైర్మన్లుగా కానీ నియమితులు అవుతున్నారన్నమాట వాస్తవం. కాబట్టి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటారు. వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని అందరికీ కూడా ఇస్తారు. ఎక్కడైనా ఏదైనా ఉన్నా కానివ్వండి, ఈ రోజున ఏంటంటే కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల ఒక 3 పార్టీలు ఉన్నాయి, అందరినీ కూడా కాంప్రమైజ్ చేస్తూ అందరినీ కూడా సాటిస్ఫై చేస్తూ ముందుకెళ్తూ ఉండడం వల్ల ఇప్పుడు ఐవీపీ గారు లాంటి వారు కానీ అటువంటి వారు అందరూ కొంచెం ఉండిపోతున్నారన్న మాట వాస్తవం. ఇది పార్టీ కూడా గ్రహించింది. అందరికీ కూడా సమన్యాయం తగు న్యాయం జరుగుతుంది. జిల్లా పార్టీ తరపు నుంచి మేము సర్పంచ్ ఎన్నికలు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ మేము ఎట్లాగైతే మానిటర్ చేసుకుంటామో మా ఎమ్మెల్యేలు అందరూ కూడా అదే దృష్టితో ఉన్నారు. వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి గెలుపు ఎట్లాగన్న ప్రణాళికలతో ఆల్రెడీ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. డైలీ వేస్ ఎన్ఎంఆర్ అవుట్సోర్సింగ్ కార్మికులకు 2024-25 సంవత్సరానికి ల్యాబర్ యాక్ట్ ప్రకారం 485 రూపాయలు కార్మికులకు చెల్లించాలని విజయనగరం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు రంగరాజు కోరారు. జీతాలు పెంచాలని కోరుతూ నగరపాలక సంస్థ ఎదుట మున్సిపల్ వర్కర్ల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025-26 ల్యాబర్ యాక్ట్ ప్రకారం రోజుకి 526 రూపాయలు కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. నెలకు 15,000 రూపాయల నుంచి 18,500 రూపాయలు జీతాలుగా కొరకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈఎస్ఐ సెలవులు, ప్రభుత్వ సెలవులు, పండుగ సెలవులు మంజూరు చేయాలన్నారు. మున్సిపల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. అది దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ కమిషనరు అలాగే పాలకవర్గం కలిసి కార్మికుల్ని కొంతమందిని వేసి ఉపాధి కల్పించింది. దానికి మాత్రం మేము కమిషనర్ కానీ అలాగే పాలకవర్గానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కానీ వేసిన కార్మికులకి ఏం జరుగుతుందంది కమిషనర్ గారు కొంచెం నిర్లక్ష్యంగా చూస్తున్నారు. ఏం చేద్దంటే ఏ కార్మికుడైనా కాంట్రాక్ట్ వ్యవస్థలోనే ఉంటే ఆడికి జీవో ప్రకారం కూడా 18,600 ఇమ్మని ప్రభుత్వం జీవో ఇచ్చింది. జీవో ఇచ్చి 3 నెలలు అయినా సరే ఆ కార్మికులకు ఆ జీవో ఇంప్లిమెంట్ అవ్వలేదు. చాలా సాలీసాలను జీతాలు ఇస్తుంది. ఆ జీతాల మీద కార్మికుడికి ఎట్టి సాగిరి రాత్రి పొగలు ఎక్కువ పనిచేయడం వస్తుంది. నేటి అర్ధరాత్రి నుంచి పట్టణంలో పల్లెలలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ప్రపంచ శాంతిదూత యేసయ్య నామస్మరణతో చర్చలలో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభం కానున్నాయి. దీంతో పట్టణాలలో పల్లెలలో చర్చలను విద్యుత్ దీపాలంకరణ చేసి ప్రార్థనలకు వచ్చే సంఘం కాపర్లు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా విజయనగరం పట్టణంలో ఆర్సీఎం, క్యాథరిన్, సిఎంబి, ఆర్సీఎం చర్చలలో చర్చ్ పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. దీంతో పట్టణంలో ఉన్న చర్చలలో కోలాహలంగా మారాయి. క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సంఘ కాపర్లు చర్చలను అత్యంత సుందరంగా అలంకరిస్తున్నారు. రేపు తెల్లవారుజాము నుంచి క్రైస్తవ సోదరులు సోదరీమణులు యేసయ్య ధ్యానం చేస్తూ యేసు ప్రభు కృపకు పాత్రులవుతారు.
తెలుగు భాషా పరిరక్షణ సమితి, సమైక్య భారతి, అమరజీవి పొట్టి శ్రీరాముల స్మృతి సమితి సంయుక్తంగా ఈ నెల 26వ తేదీన సమైక్య తెలుగు దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ పేర్కొన్నారు. గురజాడ అప్పారావు స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆహ్వాన పత్రాలను ఆవిష్కరించి మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు సంస్మరణ నేపథ్యంలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, ఏకపాత్రాభినయ పోటీలను, వందే మాతరం గేయానికి 150 ఏళ్ల నేపథ్యం కలిగిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహిస్తామని చెప్పారు. విజేతలుగా నిలిచిన 100 మంది విద్యార్థులకు 26వ తేదీ ఉదయం 9:30 కేఎల్పురంలో గీతాంజలి పాఠశాలలో బహుమతులు ప్రదానం చేస్తామని అన్నారు. ఈ మీడియా సమావేశంలో సమైక్య భారతి జాతీయ సమన్వయకర్త కన్నయ్య, సమితి కార్యదర్శి డాక్టర్ జక్కు రామకృష్ణ, వాకర్స్ క్లబ్ డిప్యూటీ గవర్నర్ ముల్లపూడి సుభద్రాదేవి, విశ్రాంత ఉపాధ్యాయులు దేవరశెట్టి శ్రీరామ్మూర్తి, డిమ్స్రాజు తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి డిసెంబర్ 15. దీన్ని పురస్కరించుకొని డిసెంబర్ 15, 2025 సోమవారం నాడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఎక్కడైతే మెడ్రాస్ మైలాపూర్లో ఆమరణ నిరాదీక్ష చేశారో ఆ డిసెంబర్ 15న మెడ్రాస్లో కార్యక్రమం ప్రారంభించి 17వ డిసెంబర్ 17 నెల్లూరులో చేయటం జరిగింది. దాన్ని పురస్కరించుకొని పశ్చిమ బెంగాల్ ఖరగ్పూర్లోను, ఛత్తీస్గఢ్ బిలాయి పట్టణంలోను ఈ యొక్క పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతిని నిర్వహించడం. దానివలన మొత్తం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అందులో భాగంగా డిసెంబర్ 26వ తారీఖున శుక్రవారం గీతాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఉదయం 10 గంటలకు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సభ జరుగుతుంది. దీంట్లో అనేక మంది పాల్గొంటున్నారు. ఏకైక మార్గము. ఆ విధానంలో ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేసి ఆ మహనీయునికి నిజమైన నివాళులర్పించాలంటే వారికి భారతరత్నతో పాటు ఆయన తెలుగు భాష కోసం పాలనా భాషగా, అధికార భాషగా, అలానే పాఠశాలలో తెలుగు భాషను ప్రవేశపెట్టినప్పుడే ఆయనకి నిజమైన నివాళి అవుతుందని భావిస్తున్నాం. దీనిని మహారాజా ప్రభుత్వ సంస్కృత పాఠశాలలో జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వినియోగదారుల హక్కులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వినియోగదారుల కమిషన్ చైర్మన్ వెంకట నాగసుందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ సత్వర పరిష్కారం అనే నినాదంతో ఏడాది వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేసినప్పుడు ఎలాంటి లోపాలు ఉన్నా ప్రత్యక్షంగా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. సంవత్సరాల తరబడి న్యాయం కోసం పోరాటం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. తక్కువ కాలంలోనే ఫిర్యాదులకు వినియోగదారుల ఫోరం ద్వారా న్యాయం జరిగే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ తదితరులు పాల్గొన్నారు. Whenever a product is defect, you can approach the honorable court. దానికి లాయర్ కూడా అవసరం లేదు, ఖర్చులు కూడా ఉండదు. డైరెక్ట్గా వెళ్ళి ఒక అప్లికేషన్ పెడితే చాలు. అప్లికేషన్ ఏదో గ్రీవెన్స్ సెల్ ద్వారా మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మన పీజీఆర్ఎస్లో కలెక్టరేట్లో కంప్లైంట్ పెట్టుకోవచ్చు. డైరెక్ట్గా కోర్ట్స్కి వాళ్ళ దగ్గర కూడా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇమీడియట్గా టేకప్ చేస్తారు, విత్ ఇన్ టైం ఫ్రేమ్లో డిస్పోజ్ చేస్తారు. ఒకవేళ అవ్వకపోతే నెక్స్ట్ స్టెప్కి ఆటోమేటిక్గా వెళ్తుంది. నెక్స్ట్ స్టేజ్, నెక్స్ట్ లెవెల్ కోర్టుకి వెళ్తుంది. అక్కడ కూడా పరిష్కారం కాకపోతే నెక్స్ట్ లెవెల్. ఇలాగే చాలా లెవెల్స్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్స్ పెట్టామన్నమాట. సో దీనివల్ల ఒక చిన్న ఇష్యూ అనేది కూడా మనం ఖచ్చితంగా దానికి సొల్యూషన్ తీసుకోవాలి. అండ్ మనం యాజ్ రెస్పాన్సిబుల్ కన్స్యూమర్గా మీరు కొనేటప్పుడు దయచేసి ఇలాంటి విషయాలన్నీ చూసుకోండి. తెలియని వాళ్ళకి దయచేసి తెలియచేయండి. మీ కుటుంబ సభ్యులకి నామినల్గా పెట్టారంటే అన్నెసరీగా వేయకుండా ఉంటారు అని చాలా నామినల్గా కేసు పెట్టారు ఫీజులు. మీరు కంప్లైంట్ చేసిన తర్వాత మేము దాన్ని ఆ నోటీస్ని అదర్ సైడ్కి పంపిస్తాం. ఎవరి మీద మీరు షాపులో కొన్నారో ఆ షాపు వాళ్ళకి నోటీస్ పంపిస్తాం. నోటీస్ పంపించిన 30 రోజుల్లో అతను కోర్టుకు వచ్చి అతని తాలూకా ఏమిటి జవాబు ఉన్నదో రాసి పెడతాడు కోర్టులో. అతను కూడా పర్సనల్గానే పెట్టచ్చు, లాయర్ గానే పెట్టుకోవచ్చు. ఈ రెండు చూసిన తర్వాత మేము సాక్ష్యం పెట్టమని అడుగుతాం. మీ సాక్ష్యం కోర్టుకు వచ్చి చెప్పక్కర్లే, కోర్టులో లాగా కోర్టుకు వచ్చి బోనెట్ చెప్పక్కర్లేదు.
మీరు రాసిన వాంగ్మూలాన్ని ఎఫిడవిట్ రూపంలో బెయిల్ చేసి ఎఫిడవిట్ని సంతకం చేయించి అటెస్టేషన్ చేయించి ఆ అటెస్టేషన్ చేసిన కాగితాన్ని కోర్టులో వేస్తారు. అంతే, మీరు పర్సనల్గా కూడా రాక్కర్లేదు కూడా. బొబ్బిలి ఐసీడీఎస్ కార్యాలయంలో బొబ్బిలి శాసనసభ్యులు ఆర్వీఎస్కే రంగారావు ఎలియాస్ బేబీనాయన చేతుల మీదుగా నియోజకవర్గంలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకు 5G సెల్ ఫోన్స్ పంపిణీ చేయబడింది. అంగన్వాడీ కార్యకర్తలు నేలపై కూర్చోవడంతో ఎమ్మెల్యే కూడా కుర్చీ వద్దని నేలపై కూర్చున్నారు. అంగన్వాడీ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేశారని, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ప్రతి హామీ ఇచ్చిన మాట నిలుపుకుంటుందని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తల కోసం వేతనాలు పెంచితే బాగుంటుందని అన్నారు. బొబ్బిలి శాసనసభ్యులు మాట్లాడుతూ అంగన్వాడీ వేతనాలపై అసెంబ్లీలో చర్చలు జరుగుతున్నాయని అన్నారు. చాలా సంతోషం. ఇవాళ ఒక మంచి కార్యక్రమం నా చేతుల మీదుగా జరగడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఏ గవర్నమెంట్ అయితే ఈ ఎన్డీఏ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ ఇచ్చిందో ఎన్నికల ముందు దానికి కష్టపడుతూ రానున్న రోజుల్లో ఇవే కాకుండా మరెన్నో కార్యక్రమాలు చేయడానికి ఒక కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్లే పరిస్థితి. అందులో భాగంగా ఇవాళ ఏవైతే ఈ ఫోన్లు పంపిణీ జరుగుతుందో మీకు ఫుల్ ప్రూఫ్ గా ట్రాన్స్పరెంట్ గా మరింత మంచి సేవ అందించడానికి ఈ ఫోన్ల ద్వారా మీ కార్యక్రమాలు సాగించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లక్కవరపుకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 3 లక్షల రూపాయల విలువగల పరికరాలు ఎస్కోట శాసనసభ్యురాలు కోళ్ల లలితకుమారి పర్యవేక్షణలో అందజేయబడ్డాయి. ఈ పరికరాలలో ఫ్రిడ్జ్, ఎయిర్ కండిషనర్, వాటర్ ప్యూరిఫైయర్, ఇన్వర్టర్, బ్యాటరీలు, సీలింగ్ ఫ్యాన్లు, ల్యాబ్ పరికరాలు, బీపీ మిషన్లు, స్ట్రెచర్లు మరియు ఎయిర్పోర్ట్ చైర్లు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ఐడిబిఐ బ్యాంక్ సీనియర్ రీజనల్ హెడ్ అండ్ జనరల్ మేనేజర్ కనవదీప్, స్థానిక నాయకులు మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ తోడుగా మన రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో మన ప్రాంతంలో నిజంగా అవసరాలు విశాఖ ప్రొఫైల్స్ అంటే అసలు మా సొంత కంపెనీలాగా మా అందరికీ ఒక అభిమానం, గౌరవం. నేనైతే వాళ్ళ ఆడపిల్లనే నేను ఎప్పుడు అనుకుంటాను. గోల్డ్ స్టార్ అంటే అంత అభిమానం, ఆ గౌరవం. వాళ్ళు కూడా మేనేజ్మెంట్ కూడా సురేష్ గారు కానీ బాలకృష్ణ గారు కానీ అక్కడ ఎవరున్నా వెంటనే స్పందించి ఎవరైనా పేద విద్యార్థులు చదువుకున్న వాళ్ళకి బాబు ఏదో ఒక చిన్న పోస్టర్ అంటే ఆలోచించి హెల్ప్ చేస్తారు. బిగ్ బాస్ 9 విన్నర్గా సుందరపేట గ్రామానికి చెందిన పడాల కళ్యాణ్ ఎన్నికైన సందర్భంగా తెలగ సంక్షేమ సంఘం అధ్యక్షులు పల్లంట్ల వెంకట్రావు కళ్యాణ్ను హీరో చేస్తానని ప్రకటించారు. నేను సినిమా చేస్తానని, మొట్టమొదటి సినిమాకు కళ్యాణ్ హీరోగా అవకాశం ఇచ్చి మరీ ముందుకు తీసుకుని వెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. కళ్యాణ్ పేదరికం నుంచి మంచి స్థాయికి ఎదగడం పట్ల ఆయన అభినందించారు. అనంతరం కళ్యాణ్కు సత్కరించి మరింత ముందుకు సాగాలని కొనియాడారు. ఆయన వెంట నీటి సంఘం అధ్యక్షులు పరులగిరి తదితరులు పాల్గొన్నారు. ఒక మూవీకి పూర్తి చేద్దాం చెప్పి నీ కోరిన ఫీజు కంపల్సరీ త్వరలో నిన్ను హీరోగా పెట్టి నీ పూర్తి చేస్తే ఒక మూవీ చేస్తాను చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎలాంటిదంటే బిగ్ బాస్ 23 సంవత్సరాల అబ్బాయిలే కాదు 40-50 సంవత్సరాల మిక్చూర్ ఉన్న వ్యక్తుల ఆడాడు. అసలు చాలా హ్యాపీ ఉన్నాం. ఇంట్లో కాదు, నేను చెప్తాను ప్రతి ఒక్కరు కూడా ఇందాక మన శాఖబా చెప్పాడుగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక కొడుకు, ఒక తమ్ముడు, ఒక అన్న, ఒక బ్రదర్, ఒక స్నేహితుడిగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకున్నారు. ఆడ మగ కుల మత భేదాలు లేవు. ప్రతి ఒక్క దేశ ప్రజలను కూడా ఏకం చేసుకొని వారు మద్దతు చేశారు. థ్యాంక్ యూ పడాలా. నేను మీకు మాట ఇచ్చాను, నా దగ్గరికి ఇంకో గెల ముందు కళ్యాణ్ తప్పుతో తిరిగి వస్తావు కంపల్సరీ. ఆ రోజు మీకు నేను 100 కాంతో వెల్కమ్ చెప్తానని చెప్పాను. కానీ ఎంతమంది చూసారో తెలియదండి. నాకు చూసేటప్పుడు చాలా రెస్పాన్స్ వచ్చింది. రెస్పాన్స్ అంటే ఇక్కడ విషయం ఏంటంటే నేనేంటో అసలు కళ్యాణ్ అనేవాడు
అంటే ఇది బాగోదేమో చెప్పడానికి. అంటే కళ్యాణ్ అనేవాడు చాలా మందికి తెలియదు, అంటే బాగా తక్కువగా తెలుసు అనమాట. అంటే మా డాడీకి ఒక పెద్ద కొడుకున్న విషయం కూడా చాలా మందికి తెలియదు. సో నేను ఎంత ప్రమోషన్ చేశానంటే నా కాలేజ్ ఫ్రెండ్స్, నా స్కూల్ ఫ్రెండ్స్, నా ఊర్లో ఫ్రెండ్స్ మొత్తం అందరూ కలిసి నాతో పాటు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉన్న ప్రతి కాలేజ్ కి నేనేంటో చూపించుకున్నాను. నేను కళ్యాణ్ పడాల అగ్ని పరీక్ష నుంచి వెళ్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి, నా గేమ్ నచ్చితేనే సపోర్ట్ చేయండి అని చెప్తే నాకు నచ్చి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేసి బిగ్ బాస్ హౌస్ లో పంపించారు. బిగ్ బాస్ ఆంధ్రప్రదేశ్ కార్మిక సంఘం విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి పురమప్పారావు విలేకరుల సమావేశంలో ఈరోజు మాట్లాడుతూ 2005వ సంవత్సరంలో పరిచయమైన ఉపాధి హామీ చట్టం పేరును మార్చి వేతనాలను 307 నుంచి 240 రూపాయలకు తగ్గించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధుల పంపిణీ మార్పులు, జాబ్ కార్డులు, కనీస వేతన సమస్యలు భవిష్యత్తులో ఉపాధి హామీకి ముప్పు కలిగిస్తున్నాయని చెప్పారు. వివిధ మండల వ్యవసాయ కార్మిక సంఘాల అధ్యక్షులు కూడా ఈ సమస్యలపై తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మికులకు, కూలీలకు 125 రోజులు పని కల్పిస్తున్నాం ఈ సంవత్సరం నుంచి ఈ కొత్తగా పెట్టిన పేరు ద్వారా అనేసి అంటున్నారు కేంద్ర ప్రభుత్వం. 100 రోజులు పని గతంలో ఉండేది, ఇప్పుడు 20 రోజులు పెంచామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటే కుడి చేత ఇచ్చి ఎడమ చేత తీసుకునే విధంగా 120 ప్రకటించడమే కాకుండా గతంలో 100 రోజులు పని వ్యవసాయ కార్మికుడికి ప్రతి ఒక్కరికి కూడా 307 రూపాయల వేతనం చెల్లించాలనే స్పష్టంగా ఉంది. మరి 307 రూపాయల నుంచి 240 రూపాయలకి కుదించారు. మరి 125 రోజులకి 10 పెంచామని చెప్తుంది ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర గవర్నమెంట్. ఇది ఎంతవరకు వాస్తవం అనేది మేము పరిశీలిస్తాం. ఇప్పుడు కాసేపు విరామం.
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రస్థానంలో మరో మైలురాయి చేరింది. ఉదయం 8:54 LVM-3 M6 ర్యాకెట్ ప్రయోగాన్ని నిర్వహించింది. ఇస్రో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కు చెందిన కొత్త తరం కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డర్ బ్లాక్ 2ని కక్షలోకి పంపించారు. 6400 కిలోల బరువుగల ఈ భారీ ఉపగ్రహాన్ని మోసుకెళ్లే క్రమంలో నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి ఎగిసింది LVM-3 M6 ర్యాకెట్. క్రిస్మస్ పండుగ ప్రేమ, క్షమ, శాంతి, సోదరభావాలకు ప్రతీకగా నిలుస్తుందని ఏపీ ఆయిల్ సీడ్స్ చైర్మన్ గండి బాబ్జీ తెలిపారు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక సిరిపురం జంక్షన్ వద్ద గల గురజాడ కళాక్షేత్రంలో క్రిస్మస్ వేడుకలు మరియు హైటీ కార్యక్రమం శోభాయమానంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గండి బాబ్జీ మాట్లాడుతూ జిల్లా మైనారిటీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మికతతో పాటు సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని అన్నారు. క్రిస్మస్ పండుగ ప్రేమ, క్షమ, శాంతి, సోదరభావాలకు ప్రతీకని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవంతో ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెయింట్ ల్యూక్స్ కళాశాల విద్యార్థులు ప్రత్యేక క్రిస్మస్ గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించారు. వారి ప్రదర్శనలు వేడుకలకు మరింత ఉత్సాహాన్ని తీసుకుని వచ్చాయని అన్నారు. ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభుత్వ పరంగా ఈవేళ ఈ పండుగను జరపాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏదైతే విశాఖపట్నం మన చిన్ని ఆధ్వర్యంలో, వాళ్ళ యొక్క అసోసియేషన్ ఆధ్వర్యంలో, గవర్నమెంట్ వారి ఆధ్వర్యంలో ఇటువంటి ఒక సభను ఏర్పాటు చేసి అందరికీ కూడా విశేష చెప్పడానికి ప్రభుత్వం ఏదైతే ఈవేళ కష్టపడి ఎన్నో కార్యక్రమాలు చేస్తుందో ఇటువంటి మైనారిటీ వర్గాలకు కూడా మేము ఉన్నాం, మీ వెంట, మీకు ఏది అవసరమైనా మేము చేస్తామనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇవాళ ఈ మైనారిటీ వర్గాల్లో ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్స్ అందరూ కూడా ఏదైతే అవసరమైతే అది అన్ని సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఈ సందేశాన్ని మీరు ఇవ్వండి మన సోదరులందరికీ చెప్పిన మీదట ఈవేళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విశాఖ జిల్లా కలెక్టర్ గారు హరేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మేము ఎంతో ఘనంగా నిర్వహించాలని అనుకున్నాము. కానీ అంతే ఘనంగా కూడా జనాలు కూడా వచ్చి దీన్ని ఎంతగానో సక్సెస్ చేశారు. దానికి గాను మేము క్రిస్టియన్ మైనారిటీ తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే కలెక్టర్ గారి గవర్నమెంట్కి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా గండిబాబ్జీ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ఆయన మరి దగ్గరుండి నడిపించారు. ఆయన శుభాకాంక్షలు క్రైస్తవ సోదరుమణులకు ఆయన తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో సెయింట్ లూక్స్ కాలేజ్ వారు కూడా ఎంతగానో వాళ్ళ సహాయ సహకారం అందించారు. అలాగే మా క్రిస్టియన్ మైనారిటీ తెలుగుదేశం పార్టీ అలాగే క్రిస్టియన్ మైనారిటీ విశాఖ జిల్లా తరపున కూడా వాళ్ళు ఎంతో సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా తెలియజేసుకోవాల్సిన విషయం ఏంటంటే హైటీ క్రిస్మస్ అనేది పోయిన సంవత్సరం వరకు కూడా ఒక టీ పార్టీ లాగే జరిగేది. కానీ ఈ సంవత్సరం వరకు వచ్చేసరికి ఇదే ఫస్ట్ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఈ హైటీ క్రిస్మస్ సందర్భంగా టీ స్నాక్స్తో కాకుండా మరి వచ్చిన క్రైస్తవ సోదరులందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి ఆయన ఫండ్ పెంచడం జరిగింది. సిఐటియు ఆల్ ఇండియా మహాసభల సందర్భంగా ప్రచారం నిమిత్తం పూర్ణ మార్కెట్ వద్ద ముఠా కళాశాలతో కలిసి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు మాట్లాడుతూ కాశీ నుంచి కన్యాకుమారి వరకు గల కార్మిక యోధులు విశాఖపట్నం వస్తున్నారని అన్నారు. దేశంలో కార్మికుల మీద, కర్షకుల మీద సామాన్య ప్రజానికం పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడులపైన మహాసభలలో విస్తృతంగా చర్చించి రాబోయే రోజులలో ఉద్యమాన్ని ఉధృతం చేసి మోదీ బీజేపీ విధానాలను ఎండగట్టడానికి చర్చలు జరుగుతాయని తెలిపారు. ముఠా కళాశాలలు ESIPF కూడిన సమగ్ర చట్టం చేసి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. కేరళలో కమ్యూనిస్టు నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ముఠా కళాశాలకు సమగ్ర చట్టం తీసుకుని వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ దేశంలోని ఆదర్శ ప్రభుత్వంగా నిలుస్తుందని అన్నారు. ఈరోజు గత 12 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీతాలు పెంచడం లేదు, వారి గురించి పట్టించుకోవడం లేదు. వారికి వ్యతిరేకమైన చట్టాలు 4 లేబర్ కోడ్లు తెచ్చాయి. పని గంటలు 10 నుంచి 12 గంటలు 13 గంటలు చేయాలని, రాత్రిపూట ఆడవాళ్ళు కూడా నిర్బంధంగా పనిచేయడానికి చట్టాల్లో మార్పులు తీసుకొచ్చాయి. ఇది కార్మికుల మీద నిర్బంధం ప్రయోగించడం, దీన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది.
ఉన్నటువంటి ఒక మాల్ సంస్థకి ఈరోజు 200 కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ కూడా లేకుండా చేయడం, జీతాలు కూడా కార్మికులకి ఎంత తక్కువైనా ఇవ్వడం, రిజిస్ట్రేషన్ స్థలం చౌకగా ఇవ్వడం, సముద్రం బీచ్ పక్కన విశాఖలో ఎందుకు లూలు మాల్కి ఇస్తున్నారని అడుగుతున్నాం. అలాగే అదానీకి, అంబానీకి కారు చౌకగా 99 పైసల ఎకరం ఎలా కట్టబెడతారని అడుగుతున్నాం. గుర్రాల పార్కు పేరుతో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 6 కోట్ల రూపాయలకు కనీసం కౌన్సిల్లో కూడా ప్రవేశపెట్టకుండా ముందస్తు నిధులు విడుదల చేయడం విధానపరమైన అవకతవకలుగా పరిగణిస్తున్నట్లుగా విశాఖ ఎంపీ భరత్ ఆరోపించారు. ఈ మేరకు జరిగిన పనుల పురోగతి తదితర అంశాలపై నేడు పార్కుని సందర్శించారు. నగర మేయర్ పీలా, ఎమ్మెల్యే వెలగపూడితో కలిసి ఎంపీ గుర్రాల పార్కుని సందర్శించారు. ఈ సందర్భంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ 2.57 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు గుర్రాల వెండర్కు కేటాయించిందే కాకుండా జీతభత్యాలు కూడా జీవీఎంసీ ద్వారా చెల్లించుకునేలా ప్రతిపాదన తేవడం విధానపరమైన వ్యవస్థ లోపమని దుయ్యబట్టారు. వాటిని సవరించేందుకు గుర్రాల పార్కుని సందర్శిస్తున్నట్లుగా వెల్లడించారు. ఆ రోజు కూడా కౌన్సిల్లో నేను ఎందుకు దీన్ని టార్గెట్ చేస్తాను, టోటల్ గుర్రాలు కొనడం మనమే, మేత పెట్టడం మనమే, అక్కడ షెడ్లు వేయడం మనమే, కరెంటు బిల్లులు కట్టడం మనమే, ఇవన్నీ మనం కట్టి మనకు 3,000 ఇస్తానని పెట్టడం. గుర్రం రేట్ ఎంత అంటే నాకు తెలియదు అన్నారు గత మేయర్ గారు. లక్షల్లో ఉంటుంది. అంటే ఆయన ఎంత గుర్రం కొన్నా మన కార్పొరేషన్ భరించాలి. ప్రధానంగా కారణం ఏంటి అంటే అవకతవకలు జరిగిన దగ్గర గతంలో ఇది కరెక్ట్ కాదని ఇక్కడ ఆపడం జరిగింది పని. దాని తర్వాత దీన్ని మేము రివ్యూ చేసాము. రివ్యూ చేసిన తర్వాత అసలు ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం చేయాలి అనే ఆలోచనతో మేము ఈ సైట్స్ అన్ని విజిట్ చేస్తున్నాము. దాని భాగంగా ఇవాళ ఇక్కడ ఈ గ్రౌండ్కి రావడం జరిగింది. గతంలో స్థానికులు చెప్తున్నారు, నాకు తెలియదు, ఇక్కడ రోజ్ గార్డెన్ ఉండేది. సో మామూలుగా ఒక సిటీలో మనం ఏంటి అంటే మంచి ఫీచర్స్, అట్రాక్షన్స్ తీసుకొచ్చేటప్పుడు వైబిలిటీ గ్యాప్ ఉండొచ్చు. అంటే పూర్తిగా బయట వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టి నడపడానికి వాళ్ళకి లాభాలు లేకపోతే పెట్టుబడి పెట్టరు. కాబట్టి సిటీలో అట్రాక్షన్స్ తీసుకుని రావడానికి ఏ ప్రభుత్వం అయినా కొంత వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇవ్వడం సహజం. ఇవాళ ఇక్కడ 6 కోట్లు వాళ్ళు ప్రపోజ్ చేసి దాంట్లో 4.8 crores మౌలిక సదుపాయాల కోసము, 1.2 crores హార్సులు కొండము, హార్స్ మేత, హార్స్ మెయింటెనెన్స్, ట్రైనర్ శాలరీస్ కోసం గత ప్రభుత్వం ప్రపోజ్ చేసింది. ఇక్కడ అడిగిన భూమి విలువ ఎంత అంటే 2.75 acres, మినిమంకు మినిమం 50,000 60,000 గజం వేసుకున్నా మనకి 75 కోట్ల విలువైన భూమి. మామూలుగా ఒక హార్స్ రైడింగ్ చేసేవాడు ఈ భూమి కొనాలంటే అసాధ్యం. సిటీలో అందరికీ అందుబాటులో ఉండే ఒక సైట్ని చూస్ చేశారు. ఆ సైటే మీరు తక్కువ అద్దెకి ఇవ్వడమే ఒక గొప్ప బెనిఫిట్ ఆ వెండర్కి చేసినట్టు. సరే, దాన్ని దాటేసి మీరు 4.8 crores మౌలిక సదుపాయాల కోసం పెట్టుబడి పెడతా అన్నారు. అది కూడా సరే, దాంట్లో మీరు 3 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టారు. ఇక్కడ 3 కోట్లు తగ్గట్టుగా ఏం ఖర్చు పెట్టారు అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు. రిజర్వ్ పార్క్ ఇక్కడ పెట్టుకుని గత ప్రభుత్వంలో డెవలప్ చేయకుండా ఇక్కడ చిల్డ్రన్ పార్క్ అని మొదలెట్టి ₹1 కోటి ఎట్టి వదిలేశారు. నేను ఆల్రెడీ మేయర్ గారితో, ఆల్రెడీ జీవీఎంసీ కమిషనర్ గారితో ముడసర్లో పార్క్ విషయంలో మాట్లాడటం జరిగింది. మొన్న స్కేటింగ్ జరిగినప్పుడు, నేషనల్ స్కేటింగ్ జరిపినప్పుడు ఇక్కడ పిల్లలు 100-150 మంది రోజు ఉదయం సర్వీస్ రోడ్లో స్కేటింగ్ నేర్చుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ముడసర్లో పార్కులో స్కేటింగ్ పెట్టాలని నేను కోరటం జరిగింది. మేయర్ గారు, కమిషనర్ గారు కూడా ఒప్పుకున్నారు. ముడసర్లో పార్కును కూడా డెఫినెట్గా బ్రహ్మాండంగా చేస్తాం, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేస్తాం. వాల్తేరు రైల్వే డివిజన్లో రైల్వే లైన్ పెంపుదలకు కృషి చేయడం అభినందనీయమని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు. లైన్ల పెంపుదలతో విశాఖ టెర్మినల్ హెడ్ క్వార్టర్గా అభివృద్ధి చెందిందని వెల్లడించారు. విశాఖ రైల్వే స్టేషన్లో పలు రైల్వే లైన్ల విస్తరణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ ఎంపీ మోత్కుపల్లి శ్రీ భరత్ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీ వెంట ఎమ్మెల్యే వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరంన్నరగా చాలా దగ్గరగా మానిటర్ చేస్తున్నాము. కొంత దురదృష్టం ఏంటి అంటే ఫస్ట్ టైం టెండర్ వేసిన తర్వాత అది కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యి మళ్ళీ టెండర్ వేశారు. రెండోసారి వేసినప్పుడు L1గా అయిన వెండర్ని ఇంకొకరు కోర్టుకి వెళ్ళి ఆ కోర్టు ప్రాసెస్లో ఆల్మోస్ట్ ఒక 9 months వేస్ట్ అయిపోయింది. బాధాకరము. ఎందుకంటే
ఇది 2 సంవత్సరాల్లో అయిపోవాల్సిన ప్రాజెక్ట్. సో ఈ టైంలో ఈ 1.5 year డిలేలో ఏమైంది అంటే కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేకంగా రైల్వే మినిస్ట్రీ, రైల్వే బోర్డు కొన్ని విషయాల మీద కొంత పునరాలోచన చేసి 16 రైల్వే లైన్లు ఇక్కడ టోటల్గా వచ్చే విధంగా ఇవాళ ఎక్స్పాన్షన్ వర్క్ జరుగుతుంది. అండ్ దీనికి ఫేజింగ్ ఏంటి అంటే వెస్ట్ సైడ్ చిన్న స్టేషన్ బిల్డింగ్ ఉంది, ఇప్పుడు దాన్ని తీసేసి 14 ప్లాట్ఫామ్స్ కట్టిన తర్వాత ఒక మేజర్ వెస్ట్ స్టేషన్ బిల్డింగ్, అంటే ఇప్పుడున్న స్టేషన్ బిల్డింగ్ కన్నా పెద్ద బిల్డింగ్ వెస్ట్ సైడ్ వాళ్ళు కడుతున్నారు. ఇంచుమించు ఒక 350 కార్లు, 1500 బైకులకి పార్కింగ్ కడుతున్నారు. అక్కడ డ్రైన్ కూడా మార్చి దాని దారి మార్చి వాళ్ళ సర్వీస్ ఫెసిలిటీస్, ఎస్టీపీ, వాటర్ ట్రీట్మెంట్ కోసం జాగా కూడా వాళ్ళు అక్కడ రెడీ చేస్తున్నారు. మిషనరీ స్కూల్లోనే తన బాల్యం చదువు జరిగిందని, క్రిస్టియన్ ఆదర్శ భావాలు అప్పటి నుంచి అలుముకొని వారితో బంధం ఏర్పడిందని మాజీ ఎమ్మెల్యే దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కేకే రాజు సమక్షంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కటింగ్ కార్యక్రమంలో వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొని సభను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజాసేవ మన మతమని బైబిల్ చెబుతుందని, అందుకే మహనీయురాలు మదర్ తెరీసా ఆ విధంగా సేవలందించి మానవులలోనే దేవుడిని చూసి ఎవరూ చేయలేని సేవ చేసి అసలైన జీసస్కి నిర్వచనం ఇచ్చారని అన్నారు. ద గ్రేట్ క్రిస్టియన్ అంటే అందుకే మన ముందు నుంచి అభిమానం అని అన్నారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ సోదరులకు, వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా తమ అధినేత జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులందరికీ వాసుపల్లి గణేష్ కుమార్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రానికి, దేశానికి సేవ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని వాసుపల్లి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు అధిక సంఖ్యలో దక్షిణ నియోజకవర్గ వైసీపీ శ్రేణులు, ముస్లిం మైనారిటీ సంఘాల నాయకులు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. క్రీస్తు పుట్టి 2025 సంవత్సరాలైనా ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ దేశాల్లో యూరోప్ నుంచి, పెద్దలు చెప్పినట్టు యూరోప్ నుంచి ఈరోజు ప్రపంచం నలుమూలలా కూడా ప్రతి పండగకి కూడా ఇంకా పెద్ద ఎత్తున క్రీస్తు యొక్క పుట్టినరోజుని ఘనంగా జరుపుని ఆ కరుణామయుడు, ఆ లోకరక్షకుడి యొక్క కీర్తిని ఇంకా వ్యాపించే విధంగా ప్రతి సంవత్సరం ఈ పండుగ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మనందరికీ కూడా తెలుసు, పెద్దలందరూ కూడా మాట్లాడారు. మనకి బైబిల్ చెప్పేది ఒకటే, మన హృదయంలో కానీ మన మెదడులో కానీ శాంతి, కరుణ, ప్రేమ, సేవాగుణంతో ఈ మానవాళికి మనం ఎప్పుడైతే సేవ చేస్తామో అదే నిజమైన క్రీస్తు స్తుతి అని, క్రీస్తు అని గౌరవించడం అని మనకు బైబిల్ చెప్తుంది. వినియోగదారుల హక్కులపై ప్రజలలో అవగాహన పెంచాలని జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ తెలిపారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం కార్యక్రమాన్ని బుధవారం ఉదయం జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో స్థానిక గవర్నమెంట్ విఎస్ కృష్ణా కాలేజీ సెమినార్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ వినియోగదారుల హక్కులు, బాధ్యతలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రభుత్వం వినియోగదారుల కమిషన్ను జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ఏర్పాటు చేసిందని తెలిపారు. తయారీ సంస్థలపై ఫిర్యాదులకు సంబంధించి శాఖల వివరాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. విక్రయ సంస్థలు, తయారీ, సేవా సంస్థలు మోసాలను కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్లి న్యాయం పొందవచ్చని ఆయన సూచించారు. మోసాలకు పాల్పడే వారిపై శిక్ష ఉంటుందని, వినియోగదారులకు తగిన నష్టపరిహారం అందుతుందని ఆయన చెప్పారు. సంబంధించి మనం ఏదైతే యాక్టివిటీ చేస్తామో యాక్టివిటీస్ ఈ వారం లాస్ట్ ఒక వారం నుంచి ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రతి డిపార్ట్మెంట్ డిఫరెంట్ లెవెల్లో జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు ఈ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం స్పెసిఫిక్ గా స్కూల్ స్టూడెంట్, కాలేజ్ స్టూడెంట్స్ కి కూడా అవగాహన కల్పించాలి ఈ ఉద్దేశంతో ఈసారి ప్రోగ్రామ్ కృష్ణా కాలేజ్ లో పెట్టడం జరిగింది. ఈ కన్స్యూమర్ గురించి రీసెంట్ గా 2019 లో కూడా ఒక కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అమెండ్మెంట్ పాస్ చేయడం జరిగింది. దీని ద్వారా మన కన్స్యూమర్ గ్రీవెన్స్ ఫోరం అని కూడా ప్రతి జిల్లాలో సెటప్ చేయడం జరిగింది. అది ఎందుకంటే మీరందరూ కూడా, మనం అందరూ కూడా కన్స్యూమర్స్. మార్నింగ్ లేచిన నుంచి నైట్ నిద్రపోతే వరకు కూడా మనం చాలా డిఫరెంట్ ప్రొడక్ట్ వాడతాము. అన్నిట్లో వీఆర్ కన్స్యూమర్.
షెడ్యూల్ ఏరియాలలో పేసా చట్టం అమలుపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్న పేసా మహోత్సవ్ రెండో రోజు కార్యక్రమాలు విశాఖపట్నం పోర్టు స్టేడియంలో యథావిధిగా కొనసాగాయి. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శశి భూషణ్ కుమార్, కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్, కమిషనర్ కృష్ణతేజ, ఏపీ ఎస్సీఆర్డీ కమిషనర్ రేవు ముత్యాలరాజు, ఎకనమిక్ అడ్వైజరీ విజయ్ కుమార్ బెహ్రా, విశాఖపట్నం కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎస్వి సింగ్ బఘేల్ వీడియో సందేశం ద్వారా మాట్లాడారు. గిరిజన స్వయంపాలన సాంస్కృతిక వైభవాన్ని చాటుతూ మొదలైన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. వాజ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.